శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఇప్పుడు మనం చేస్తున్నటువంటి వీడియో ఏమిటి అంటే అండి, నా అన్వేషణ అనేటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి దాంట్లో హిందూ మతానికి హిందూ ధర్మానికి సంబంధించినటువంటి పూర్తి వ్యతిరేకమైనటువంటి అనేకమైనటువంటి వీడియోలు అతను గతంలో చేశాడు. అన్వేష్ అతని పేరు. ఈ మధ్యకాలంలో హిందూ దేవతల కోసం, హిందూ ప్రవచనకారుల కోసం కూడా చాలా అతి దారుణంగానండి, మామూలుగా కాదు, చాలా దారుణంగా మాట్లాడడం జరిగింది. ఎలాగా అంటే బ్రహ్మశ్రీ డాక్టర్ గరికపాటి వారి మీద కూడా అసభ్యకరమైనటువంటి పదజాలాలతో, అంటే అవి చెప్పుకోవలసినటువంటి స్థితిలో ఉన్నటువంటివి కూడా కాదండి ఆ పదాలు. అంత దారుణంగా మాట్లాడాడండి. ఎలాగా అంటే ప్రైవేట్ పార్ట్స్ కోసేస్తాము, నీకు కోసేస్తాను అనేటువంటి పదజాలాలు, ఇంకా చెప్పుకోలేనటువంటి బూతులండి, ఆ విధంగా తిట్టడం జరిగింది. చాలామందికి ఈ యొక్క గరికపాటి నరసింహారావు గారు తెలియని వాళ్ళు అంటూ ఉంటారండి. అటువంటి వ్యక్తిని ఆయన ఏం చేశాడండి? ఈయన ఎప్పుడైనా ఒక్క మాట ఏమైనా అన్నాడా? ఏమీ అనలేదు. హిందూ ధర్మం కోసం ఒక తండ్రిలా ప్రతి ఒక్కరికి కూడా చెప్తూ వచ్చారు. ధర్మాన్ని చెప్పేవాళ్ళు అంటే వీడికి అంత లోకువా అండి? అంటే దేంట్లోనో, అంటే ఈ స్త్రీలందరినీ కూడా సంప్రదాయమైనటువంటి వస్త్రాలు కట్టుకోండి అన్నారు. ఒక తండ్రి వలె చెప్పినటువంటి విషయానికి వీడు చూడండి ఎంత దారుణంగా మాట్లాడాడు అంటే, నీ ప్రైవేట్ పార్ట్స్ రెండు కోసేస్తాను, లంజా కొడక, ఇలాంటి మాటలన్నీ కూడా మాట్లాడి చాలా దారుణంగా దూషించాడండి. ఇంతేకాకుండా ఈయన ఎన్ని డాక్టరేట్లు, ఎన్ని అవార్డులు పొందారండి. ఎంత ధర్మం కోసం పోరాడినటువంటి వ్యక్తి అండి. ఇవన్నీ కూడా వీడికి ఏమీ తెలియకుండా, కనీసం ధర్మం మీద కొంచెం కూడా అవగాహన లేకుండా పిచ్చి పిచ్చి మాటలన్నీ కూడా మాట్లాడాడండి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పోనీ ఇంతటితో ఆగాడా వీడు అంటే అది కూడా లేదండి. ఇంకా ఏం చేశాడండి? ద్రౌపది కోసం మాట్లాడేటువంటి అర్హతే ఉందండి వీడికి. వీడికి పురాణాల కోసం ఏం తెలుసండి? అంతేకాకుండా హిందూ ధర్మం మీద ఏమాత్రము కూడా కనీసం గౌరవం లేకుండా మాట్లాడాడండి. సీతమ్మ తల్లి కోసం ఏం తెలుసని మాట్లాడాడండి. అంటే వీడి ఇష్టం వచ్చినట్టు కూడా ఈ ప్రపంచ యాత్రికుడు అనేటువంటి ఛానల్ పెట్టుకుని చాలా దారుణంగా, చాలా అవహేళన చేస్తూ సీతమ్మ తల్లిని చాలా దారుణంగా కించపరిచాడండి. ఆ వీడియో చూడగానే ప్రతి హిందువు యొక్క నరాల్లో కూడా వీడు ఎక్కడైనా దొరికితే ఏం చేస్తారో కూడా తెలియదండి. అంత దారుణంగా మాట్లాడాడండి మన సీతమ్మ తల్లి కోసం. అంటే ఆ యొక్క కాలంలో ఉండేటువంటి పరిస్థితులు వేరు, ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితులు వేరు. ఆవిడ మహాసాధ్వి, పతివ్రతలకే సాధ్వి, మహాతల్లి. అటువంటి సీతమ్మ కోసం వీడు జీన్స్ ప్యాంట్లు వేసుకుంటుంది, ఇటువంటి దరిద్ర కొట్టి మాటలన్నీ కూడా మాట్లాడాడండి వీడు, నా అన్వేష్ అనేటువంటి యూట్యూబర్. మరి అంతేకాకుండా ఈ ద్రౌపది కోసం చాలా దారుణంగా చెప్పాడండి. ఈ ద్రౌపదిని ఇలా ముట్టుకున్నందుకే కేవలం మహాభారత యుద్ధం అంతా కూడా వచ్చింది. దీని మీద కూడా అవగాహన లేదండి వీడికి. వీడికి హిందూ దేశం అంటే ఎలా ఉంటుంది, హిందూ ధర్మం అంటే ఎలా ఉంటుంది, హిందూ దేవతలు అంటే ఎలా ఉంటారు అనేది కూడా తెలియనటువంటి వ్యక్తి వీడు, అన్వేష్ అనేటువంటి వాడు. దేశాలు తిరిగాడు, ఎవరికి ఉపయోగం అండి? దేశాల్లో తిరిగి ఆ యొక్క దరిద్ర కొట్టి పద్ధతులన్నీ కూడా ఎక్కడ చెప్పడం ఎంతవరకు సబబు? ఒక్కసారి మీరే ఆలోచించండి. ఎందువల్ల అంటే మన భారతదేశం ఎంత గొప్పది అందరికీ తెలుసున్నటువంటి విషయం. ప్రపంచ దేశాలన్నీ తిరిగితే
మన యొక్క ధర్మాలు కానీ మన ఆచార వ్యవహారాలు కానీ వాడికి ఏం తెలుస్తాయండి? ఇక్కడ ఉన్నవి కూడా పోయి, బుర్రలో ఉన్నటువంటి గుజ్జు కూడా పోయి, వీడికి ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియనటువంటి బతుకు అయిపోతుందండి. అలాగే తయారయ్యాడు. వాడు ఏదో చేసుకున్నాడు, యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడు, మనకేం అభ్యంతరం లేదు. వాడు ఇష్టం వచ్చింది ఏదో చేసుకుంటున్నాడు, దానికి మనకి ఇబ్బంది లేదండి. కానీ హిందూ దేవతల కోసం, దేవాలయాల కోసం, అలాగే మన యొక్క ధర్మాన్ని బోధించేటువంటి గొప్ప వ్యక్తుల కోసం కూడా మరి మాట్లాడడం అనేది మనం పూర్తిగా ఖండిస్తున్నామండి. అందువల్ల వీడు ఇలాంటి దరిద్ర కొట్టి పిచ్చి పిచ్చి వీడియోలన్నీ కూడా నోటుకొచ్చినట్టు వాగుతూ, వీడు ధర్మం కోసం ఏమైనా తెలుసుండి ఏమైనా మాట్లాడాడు అనుకోండి, ఓహో ఇలా ఉంది కదండి అని ప్రశ్నించాడు, అది తప్పులేదు. కానీ సీతమ్మ తల్లి కోసం అనరానటువంటి మాటలు అనడం, అలాగే ద్రౌపదీదేవి కోసం అనరానటువంటి మాటలు, వీడు ఏమైనా చూశాడా ఇవన్నీను? వీడికి ఏ ధర్మం కోసమైనా తెలుసా? ఏమీ తెలియనటువంటి వీడు ఇలా మాట్లాడడం అనేది సభ్య సమాజం అంతా కూడా ఎలా ఉంది అంటే, ఇలాంటివి వీడు చేసేటువంటి దాన్ని మనం ప్రోత్సహించినట్టే అవుతుంది. గుర్తించండి, అందరూ కూడా ఈ ఛానల్ని తప్పకుండా మనం బాయ్కాట్ చేయాలండి. ఇటువంటి ధర్మం కోసం, దేశం కోసం, దేవతల కోసం మరి ఎప్పుడైతే వీళ్ళు మనకి వ్యతిరేక చర్యలుగా పాల్పడుతున్నారో అటువంటి ఛానల్ను మనం ప్రోత్సహించకూడదండి. ఎందువల్ల అంటే మనం ధర్మాన్ని కాపాడాలి. ప్రతి భారతీయుడిగా మన ధర్మం అది. గుర్తించండి, మన హిందూ దేవతల్ని, దేవుళ్ళని మరి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్ అన్నింటినీ కూడా మనం అన్ఇన్స్టాల్ చేయాలి. తప్పకుండా అన్సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరి ఈ వీడియో మరింత మందికి చేరవేయండి. అంతేకాదండి, వీడు ఇంకా కూడా ఆ వీడియో చూస్తే అండి గుండె తరుక్కుపోతుందండి. ప్రతి స్త్రీమూర్తిని కూడా మనం హిందూ ధర్మంలో ఎంతో గౌరవంగా చూస్తాం. ఇంకా ఈ దేవతలను కూడా మనం పూజ చేసుకుంటూ ఉంటామండి. వాళ్ళని ఎంతో అద్భుతంగా మనం, స్త్రీకి కూడా మన వేదాలలో కానీ ధర్మాల్లో కూడా ఎంతో గౌరవించబడింది స్త్రీ జాతి. అటువంటి జాతి కోసం మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా మాట్లాడాడండి. దీనికి ఉదాహరణలు కూడా చూపించాడండి వీడు. ఎలాగా అంటే ఓ పుచ్చకాయ పెట్టి, దోసకాయ పెట్టి ఇలాంటివన్నీ చూపించాడండి దరిద్రంగాను. అంత నీచమైనటువంటి బుద్ధి మన భారతీయ సంస్కృతిలో లేదండి. భారతీయ సంప్రదాయాన్ని ఆచరించేటువంటి వారికి ఉండదండి. మరి ఇంత హిందూ దేవతలని దూషణ చేయడం, అలాగే మన గరికపాటి నరసింహారావు గారిని ఎంతో అవహేళనగా మాట్లాడడం, ఎన్నో బూతులు తిట్టడం, ఇలా చేయడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. అందరూ గమనించి తప్పకుండా ఇటువంటి ఛానళ్ళు అయితే మనం ప్రోత్సహించకూడదండి. తప్పకుండా వీళ్ళకి బుద్ధి చెప్పాలి, తగినటువంటి గుణపాఠం ఖచ్చితంగా నేర్పి తీరాలి. మన హిందూ బంధువులందరూ కూడా మమైకమై ఏకతాటి మీదకి వచ్చి ఇటువంటి ఛానల్ని మనం బహిష్కరించాలి, బాయ్కాట్ చేయాలి. గమనించండి, ఈ ఛానల్ ఏదైతే ఉందో నా అన్వేషణ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని, ప్రపంచ యాత్రికుడు అనేటువంటి ఈ ఛానల్ని తప్పకుండా అన్సబ్స్క్రైబ్ చేసి మన హిందుత్వాన్ని చాటి చెబుదాం. హరి ఓం తత్సతు. జై శ్రీరామ్.